ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహాజగత్వతతి స్థితి ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సార్వభౌతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం 2025 జనవరి మాసం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ 12 రాసుల వాళ్ళకి ఈ జనవరి నుంచి 12 వరకు రాసుల వరకు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉంది, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారి ఆరోగ్యాలు, మనశ్శాంతి, విద్య, ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమ శివాయ. ఈ మేషరాశి వాళ్ళకి మేనుగా అదృష్ట బలం, జీవిత బలం, లక్ష్మీ బలం, యోగ బలం, స్థాన బలం. ఈ రాశి వాళ్ళకి మేనుగా అశ్వని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయములో 2, ఖర్చులో 14, రాజపూజిత 5, అవమానాలు 7. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి కుటుంబాన్ని గురించి శతప్రయత్నాలు చేసుకుంటూ కుటుంబ బాధ్యతల్ని ఈపు మీద వేసుకొని ఈ కుటుంబాన్ని గురించి శతప్రయత్నాలు చేసుకుంటూ పోరాడుకుంటూ వస్తుంటారు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ మనసులో కూడా ఎలాంటి విషయమైనా కూడా మనసులో దాచుకునే మనస్తత్వం కాదు. ఏ విషయమైనా కూడా ఓపెన్గా మాట్లాడి మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతుంటారు. ఎలాంటి కష్టమైనా కూడా ఇష్టంగా భావించి కుటుంబాన్ని గురించి చాలా 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 విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని గురించి ముందుకు వస్తుంటారు. మరి ఈ మేషరాశి వాళ్ళకి జాతకంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో మంచి మంచి శుభ కడియలు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ మంచి మంచి శుభవార్తలు వింటారు. మంచి ఆలోచన అనేది వీళ్ళకి ఎదురవుతుంది. మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కానీ కుటుంబంలో ఉండాల్సిన భార్యాభర్తలు, కుటుంబము, సంతానంలో చేయాల్సిన కొన్ని పనులలో కూడా వీళ్ళకి కొన్ని మార్పులు, కొన్ని చేయాల్సిన విధానాలు కొన్ని ఎదురయ్యేట్టుగా మార్గంలో కొన్ని కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యారంగంలో అనుకున్నంత వరకు విద్యని కంప్లీట్ చేసేసి ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఆ విద్యారంగంతో పాటు కొంత విదేశాల ప్రయాణం అంటే బయట దేశాలు వెళ్ళి విద్య పరంగా, ఎడ్యుకేషన్ పరంగా చాలా 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 వరకు అభివృద్ధిగా పొంది అక్కడ కొన్ని ఉద్యోగాలు కానీ చదువు పరంగా కానీ చాలా వరకు డెవలప్మెంట్ కావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. ముఖ్యంగా మరి వ్యాపారులు, ఉద్యోగదారులకి ఈ సంవత్సరంలో జనవరి మాసంలో మంచి మంచి శుభ ఫలితాలు, మంచి మంచి అభివృద్ధిగా రావాల్సినవి ఇలా జాతకంలో కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇలా జాతకంలో చూసుకుంటే ఒక 4 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 గ్రహాల వలనే ఇలా జాతకం ఆధారపడి ఉంటుంది. మరి ఈ 4 గ్రహాలు ఒకటి కరెక్ట్గా ఉంటే ఒకటి అనుకూలంగా ఉండలేదు. ఒకటి రావులో నుంచి కేతువుగా వెళ్తుంది, ఒకటి కేతువులో నుంచి శనిలోకి వెళ్తుంది, ఒకటి గురువులో నుంచి శనిలోకి పోతుంది. ఆ విధంగా 4 విధానాలుగా తిరుగుతుంది. మరి ఈ 4 ఉండాల్సిన గ్రహశక్తుల్ని ఇల్లు కొంత జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసుకున్నట్టుగైతే ఇలా జీవిత భావ్యం, ఇలా యోగం, ఇలా నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు అనుకున్నది స్థాయికి ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి దీంతో పాటు మరి వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో మంచిగా అదే విధంగా 2 పంటలు
ఖచ్చితంగా వీళ్ళకి 2 పంటలు వస్తాయి. ఆ భగవంతుడు దయ వలన వ్యవసాయ రంగంలో కూడా వీళ్ళు కొన్ని చర్యలు తీసుకొని కొన్ని అశ్రద్ధగా పాటించుకోకుండా ఏరే వాళ్ళ తెలివి కొంతమంది ఉపయోగిస్తుంటారు వీళ్ళ మీదకి. అలాంటి వీళ్ళు కూడా దాన్ని ఆలోచన చేయకోకుండా సొంత ఆలోచనతోని కష్టపడి వ్యవసాయం విశేషాలలో కొన్ని అభివృద్ధులు అనేది పొందాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. వాళ్ళు చేయాల్సిన పార్ట్నర్షిప్లో కానీ వాళ్ళు చేయాల్సిన బిజినెస్ రూపంలో కానీ కొన్ని డెవలప్మెంట్ కావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో ఉంది. మరి వీళ్ళ జాతక విధానంలో ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళ మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం. ఎదుటి వాళ్ళు ఏది అడిగినా కూడా ఇచ్చే మనస్తత్వం. ఎదుటివాడు బాధలో ఉన్నారా అంటే ఆ బాధని వీళ్ళు గ్రహించి హెల్ప్ చేసే మనస్తత్వం ఈ మేషరాశి వాళ్ళకి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన అద్భుతాలు కొన్ని జరగబోతున్నాయి. కొన్ని పెద్ద కార్యక్రమాలు, పెద్ద బిజినెస్, పెద్ద డెవలప్మెంటు కావలసిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఏం పర్వాలేదులే అని ఎదుటివాడిని మనం నమ్మామరా అంటే లేనిపోయిన దాంట్లో మనల్ని ఇరికించేస్తారు. దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీ జాతక చక్రంలో చూసుకుంటే మీరు చేయాల్సిన ఆ అమ్మవారు భగవాను లక్ష్మి, మహాలక్ష్మి, ఆ అమ్మవారిని మీరు పూజించాలి. దాంతోపాటు శ్రీ వారాహిని మాత అమ్మవారిని 7 వారములు, అది అష్టమి టైంలో, అష్టమి టయాలలో మీరు పూజించి ఆ అమ్మవారికి కొబ్బరి చెప్పతోనే జ్యోతి వెలిగించాలి. ఆ వారాహిని మాతకు మీరు పూజ చేసేటప్పుడు రాత్రి టయాలలో చేయాలి, పగులు టయాలలో వద్దు. రాత్రి టయాలలో చేస్తే ఆమెకి రాత్రి టయాలలోనే ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది, కటాచిస్తుంది, ఆలోచన అనేది ముందుకు వస్తుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అన్ని విధానాలుగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరును బట్టి మీ జాతకం ఎలా ఉంది, మీ జితగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీ భార్య మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము, పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.